హలో ఎవ్రీవన్, ఈరోజు మనము పాలిటీ పీవైక్యూస్ చూద్దాము. దట్ టు ప్రియాంబుల్ రిలేటెడ్ పీవైక్యూస్ చూద్దాం. ఐ హోప్ మీరు ఆల్రెడీ ప్రియాంబుల్ అన్ని కవర్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇందులో మనము 2013 నుంచి కొన్ని పీవైక్యూస్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈస్ నాట్ ఎంబెడెడ్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఆప్షన్స్ చూడండి ఇక్కడ. లిబర్టీ ఆఫ్ థాట్, ఎకనామిక్ లిబర్టీ, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్. పాజ్ చేసి మీరు కూడా ఆన్సర్ చేయండి. కమెంట్ సెక్షన్లో మీ స్కోర్ ఎంతో చెప్పండి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎకనామిక్ లిబర్టీ అనమాట. ఎకనామిక్ లిబర్టీ అన్నది మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఈ క్వశ్చన్కి 2014లో ఉన్న క్వశ్చన్కి రిలేషన్ చూస్తే మనం ఇప్పుడు ఇందులో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్ సేమ్ ఇవే మనకి 2014లో రిపీట్ అయ్యాయి అనమాట. డైరెక్ట్గా ఒక స్టేట్మెంటే ఇచ్చేసారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఐడియల్స్ enriched in the preamble of the Constitution of India? ఈ పాయింట్స్ మనం ఆల్రెడీ చదివాం కదా, ఇవి ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ప్రమోషన్ ఆఫ్ ద ఫ్రెటర్నిటీ అమాంగ్ ఆల్ సిటిజన్స్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1 and 2, 3. మీరు కూడా నాతో పాటు ఆన్సర్ చేయండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ 2-3 టైమ్స్ రిపీట్ అయింది మనకు. Which of the following amendments added the words socialist and secular to the preamble of the Constitution? ఆప్షన్ వచ్చేసి 42nd అమెండ్మెంట్ యాక్ట్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం కదా. ఈ ప్రియాంబుల్ని ఒకటేసారి అమెండ్ చేశారు. అమెండ్ చేసినప్పుడు సోషలిస్ట్, సెక్యులర్ ఇంకా ఇంటిగ్రిటీ ఈ వర్డ్స్ యాడ్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 2017లో వచ్చిన పీవైక్యూ. The preamble to the Constitution of India is a part of the Constitution but has no legal effect. That preamble cannot be amended as it is the key to the Constitution. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎందుకంటే మనం చూసాం కదా ఇంతసేపు ప్రియాంబుల్ని ఒకసారి అమెండ్ చేశారని. సో స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఇంకా ప్రియాంబుల్ అన్నది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనకి ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నది కేశవానంద్ భారతి కేసులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ప్రియాంబుల్ని అమెండ్ చేసినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ని వయోలేట్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ గురించి వచ్చింది. ఆల్రెడీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ గురించి చాలా పీవైక్యూస్ వచ్చాయి. అండ్ ప్రియాంబుల్ కూడా ఒకటేసారి అమెండ్ చేశారు. సో ఈ పాయింట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ వర్ యాడెడ్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 42nd అమెండ్మెంట్ యాక్ట్? ఆప్షన్స్ వచ్చేసి సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. ఈ ఆప్షన్స్ అన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా ఇస్తారు. సోషలిస్ట్, సెక్యులర్ అన్నది అందరికీ తెలిసి, ఇంటిగ్రిటీ, ఫ్రెటర్నిటీ అన్నది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2020లో వచ్చిన క్వశ్చన్. ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్స్పైర్డ్ బై విచ్ వన్ ఆఫ్ ద రివల్యూషన్? ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి మనం తీసుకున్నాం అన్నమాట. ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి చూడండి. ఎక్స్ట్రా పాయింట్స్ నేను కొన్ని ఇక్కడ మీకు యాడ్ చేశాను. ప్రియాంబుల్ని పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కేశవానంద్ భారతి కేసులో చెప్పారు. సేమ్ సుప్రీంకోర్టు ప్రియాంబుల్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏ కేసులో అడిగారనే ఛాన్స్ కూడా ఉంది. బీరుబారి కేసులో నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పారనమాట, కేశవానంద్ భారతి అంటే కేసు కంటే ముందు. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ వచ్చేసి మనం జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన దాని నుంచి మనం తీసుకున్నాము. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. మనం ప్రియాంబుల్ని అడాప్ట్ చేసుకున్నది 26 నవంబర్ 1949. కానీ ఫోర్స్లోకి వచ్చింది 26 జనవరి 1950. మనము 26 నవంబర్ని కాన్స్టిట్యూషన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పటి నుంచి? 2015 నుంచి. ఈ పాయింట్ ఇప్పటి వరకు మనకు అడగలేదు, అడిగే ఛాన్స్ ఉంది. మనము కాన్స్టిట్యూషన్ డేని 26 నవంబర్ని
బిగినింగ్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అడిగితే స్టేట్మెంట్ తప్పైపోతుంది. 2015 నుంచే మనము సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. సో 26th ఆఫ్ నవంబర్ని యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ డే కింద. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.